అతను గురు గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకా శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. విశుద్ధ చక్రం తాలు మూలలందు స్థానంబుగా విశుద్ధం భోజముండు సుందరముగాను 16 దళములు బాగుగా షోడశ స్వరములుండును పరాశక్తియుండు ఆకాశభూతంబు స్వానంద భక్తియు వర్తులాకారంబు స్ఫటిక కాంతి మోదంబుతో మేఘనాదంబు మ్రోయంగ హంసలు 1000 వాడుతుండు భాసురంబు గణానంద భరితమగుచు నీవు ఈశ్వర రూపమై నిలచినావు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. ఆగ్నేయ చక్రం నాసాగ్రవీధిని నయనద్వయంబుల నడుమనాగ్నేయంబున మరియుండు 2 రేకులు దానికుండు మీదను 2 హంసంబులని ఎడి అక్షరములు నబ్దినాదము మహత్తత్వభూతము మాణిక్య కాంతి సమరస భక్తి గంగా సరస్వతి సంగమ స్థానంబు హంసలు 10 నూర్లు ఆడుచుండు శ్రీకరంబుగ నట సదాశివమయ స్వరూపమైనావు నీవు సంరూఢముగను. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. సహస్రార చక్రము సరసహస్రార చక్రము మూర్ధస్థలం బంధుయుండు విలక్షణముగా నందు వేయురే కులింపొందుగా వర్తించు సాక్షిభూతము సహజాత్మశక్తి ఓంకార బీజము ఝంకార నాదము బహుచిత్రవర్ణముల్ పరమ భక్తి నమృతంబునెపుడు దతివృష్టిగా గురియు హంసలు 1000 వాడుతుండు నందు నిరుపమ సచ్చిదానందముగను నీవు సద్గురు రూపమై నిలచినావు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై.
ఈ వేడుకోవడం గురుపుత్రులుగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి గొప్ప సాధన. ఆ వేడుకోవడం అంటే ఎవరు? రాసిన ఆయనే అనేక మార్లు మీరు నా మాట వినండి, విని దాన్ని ఇందులోని అర్థాన్ని చేసుకోండి అని వినతి చేస్తున్నటువంటి దాని గురించి చెప్తున్నారు. ఈ వేడుకోవడం గురుపుత్రులుగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి గొప్ప సాధన. సాధన కాని సాధన, కైంకర్య పద్ధతి. వినువారు దూర పదార్థము గనవలే దగ్గర నటంచు. ఆ వినేవారు దూర పదార్థం ఏ దాని గురించి చెప్తున్నారో నీకు దగ్గరలో లేని దాని గురించి వివరిస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ దూరపర్థం దూర పదార్థం అంటే అది పదార్థం బాగుండదు. అని పడింది ఈడ. పదార్థం అని పడింది అదే తప్పు. దూరపర్థం. దూరపర్థమా అంటే తాత్పర్యంలో వీళ్ళు మన బుక్లో అట్లే ఇచ్చారు చూడండి. బుక్ చూసుకోండి మీరు. అదనగానే దూరపర్థం. దూరపర్థం అనేది దాంట్లో కందార్థంలో ఇచ్చినారేమో, ఈడ తాత్పర్యంలో ఈయన అట్లా రాశాడు. సరేలే. వినువారు దూరపర్థం అంటే దూరంగా అర్థం చేసుకునేటువంటి స్థితిలో దూరం లోతులు అర్థం చేసుకోవడం అన్నట్టు అవుతుంది అప్పుడు. కాబట్టి కరలే దగ్గరటంచు. ఈ గంధార్థం ఒక విశేషం ఉందట. పూర్వం బోధించేటప్పుడు వైదికమైనటువంటి ధర్మంలో ఒక విశేషమైనటువంటి పద్ధతి ఉన్నదట. వేమన కూడా ఈ ఉపమానాన్ని వాడాడు. ఏమిటంటే, ఒక చిన్నపిల్లవాడు ఒక కొండ గురించి తెలుసుకోవాలనుకున్నాడు. కొండ ఎంత ఉంది? ఆకాశం అంత ఎత్తున్నట్లు కనపడుతుంది. మరి ఆ పిల్లవాడు ఎంత ఉన్నాడు అంటే భూమికి జానుడు ఉన్నాడు. నేను కొండ గురించి తెలుసుకోవాలి అంటే అనే ఉత్సాహాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఆ పిల్లవాడి ఉత్సాహాన్ని నువ్వేం తెలుసుకుంటావురా అని నీరసం మాటలు చెప్పకుండా దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా చూపించేదానికి ఒక అద్దం ఉపయోగించి సరిగా నిర్ణయం పొంది స్వానుభవం పొందడానికి కావలసిన ఎదుగుదలను అందించే సూచన వాక్యాలను బోధించే అవకాశం గురువుకు వస్తుంది. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని ఒక పద్యం చూపించి దాంట్లో విశ్వదాభిరామంలో పెట్టిన దాన్ని ఉదాహరించారు. దూరంగా ఉండేదాన్ని ఇక్కడి నుంచి చూపిస్తే అద్దంలో కొంచెమై కనపడుతుంది. చాలా గొప్ప విశేషమైన లక్షణం ఉంది ఈ వాక్యం. ఈ దృక్దీక్షా సాంప్రదాయానికి ప్రధాన సూత్రం కూడా ఇదే. కొండ అద్దమందు కొంచెమే కనపడదా అనే ఉపమానం అంటే, ఒక అద్దం తీసుకొని వచ్చి పెద్దగా ఉన్న కొండని అద్దంలో చూపెట్టాడు. అంతే నాన్న కొండ అంటే అన్నాడు. ఓ అంతే నా కొండ అంటే, అయితే నేను ఎక్కుతానని ఆ పిల్లవాడు అన్నాడు. నిజానికి యథార్థమైన స్థితిలో కాకుండా యథార్థమైనటువంటి కొండ పర్వతం దగ్గరికి తీసుకెళ్లి పిల్లవాడిని నిలబెట్టి ఈ కొండను నీవు ఎక్కుతావా అని మొదట్లోనే చెబితే వాడిలో ధీరత్వం సన్నగిల్లిపోతుంది. నీలో ధీశక్తి, ధీరత్వము, ధృతి అనేటువంటి వాటిని మొట్టమొదట సింహహృదయ లక్షణం వరకు వచ్చేటట్టుగా పెంపొందింపజేయాలి. కాబట్టి నీలో ధీరత్వం ఉండేటట్టుగా ఆ వినిన దానికి పోయమ్మో ఇది చేత కాదులే, దీంతో తెలియదులే అని భయపడే విధంగా కాకుండా ధీరత్వము, ధృతి అనేటువంటి వాటిని మొట్టమొదట సింహహృదయ లక్షణం వరకు వచ్చేటట్టుగా పెంపొందింపాలి. నేను దీన్ని అధిగమించగలను అని సాధ్యమే అనేటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టేటటువంటిది గురుకృపలో మొట్టమొదటి అంశం. ఇది అసాధ్యం, నేను ఓడిపోతున్నాను వల్ల కావడం లేదనే శిష్యుడికి ఇది సాధ్యం. నేను ఉన్నాను నీ వెనక అని వేణు బలమిదిగో అంటాడు అన్నమయ్య. అలాంటి బలాన్ని ప్రజ్ఞ ద్వారా అందించి ధీరతను పెంపొందించి సాధించేటువంటి పద్ధతిని దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా చూపెట్టేటువంటి మార్గం ఈ కందార్థం అనే సూచన చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటంటే, దృక్దీక్షా సమయంలో దర్పణ విధిగా దక్షిణ నేత్రమందున్న పుండరీకాక్ష సూచన ఉన్నది. అంటే అక్ష విద్య ద్వారా కన్నును ఆధారం చేసుకొని పంచీకరణ, సాంఖ్య విచారణ బోధిస్తూ ఉంటారు. ఒరిముళ్ళు వంటి స్థానంలో ఉన్నటువంటి ఆపోజ్యోతి అయినటువంటి పరమాత్మను కళ గుర్తించేటటువంటి ప్రయత్నం
కళను గుర్తించేటువంటి ప్రయత్నం ఈ అచ్చు విద్య సాంప్రదాయం. ఈ సాంప్రదాయ బోధ పద్ధతిలో దర్పణాన్ని చూపెట్టి, ఒక దీపాన్ని చూపెట్టి, కంటిలో ఏర్పడినటువంటి సూక్ష్మమైన దీపపు ప్రతిబింబాన్ని త్రాటక ధ్యాన పద్ధతిగా, దృక్కును నిలబెట్టుకునేటువంటి పద్ధతిగా, దృశ్యం తొలగిపోయేటటువంటి పద్ధతిగా సాధన చేయమంటారు. ఇది ఓ సాధన. అలా చేయగా చేయగా దర్పణం తీసివేసినా కూడా ఆ ఆపోజ్యోతి యొక్క కేంద్ర స్థానమైనటువంటి బిందువు నిలబడి ఉంటుందట. అలా ప్రాక్టీస్ చేయంగా చేయంగా అట్టి బిందువు లోపలనే సాంఖ్య తారక అమనస్క విధినంతా కూడా బిందువు యొక్క అంతర్గతంలో దర్శించేటువంటి అచ్చు విద్య సాంప్రదాయం ఉన్నటువంటి భారతావనిలో అనంత విశ్వం ఏర్పడుతున్న విధానం, వ్యవహరిస్తున్న విధానం, అంతర్హితం అవుతున్న విధానం, తిరోధానం అవుతున్న విధానం, ఈ అనుగ్రహం అవుతున్న విధానం అనేటువంటి 5 క్రియలు ఈ ఆపోజ్యోతి మధ్యంలో చూసి ఇవన్నీ లేనివని నిరూపించేటటువంటి పద్ధతికి సంబంధించినటువంటిదే అచ్చు విద్య. ఇంటితో కంటితో చూపి మొదట ఆ కంటితో చూపిన దాన్ని చూడంగా చూడంగా అది లయమైపోయి ఆ మొదట అద్దంలో చూపించింది కూడా లేకుండా తనలోనే ఆ విధమైనటువంటి జ్యోతి కనపడే విధంగా దీన్ని సాధన చేసినటువంటి దాంట్లో అసలు అది లేనిదే అని నిరూపించేటువంటి దానికి దీనికి ఏ అంతర్హితమైనటువంటి విధానంలో తిరోధానం అవుతున్న విధానము, అనుగ్రహం అవుతున్న విధానము అనేటువంటి 5 క్రియలు చూపించారట ఆపోజ్యోతి మధ్యంలో. చూసి ఇవన్నీ లేనివని నిరూపించే పద్ధతికి సంబంధించినటువంటిది అచ్చు విద్య అన్నారు. ఇలాంటి సాంప్రదాయ రీతిలో బోధించినటువంటి సూత్రం దూరంగా ఉన్న దానిని దగ్గరగా చూపించుట. దూరంగా ఉన్నదానిని అని మళ్ళా ఇక్కడ చెప్తున్నారు. దూరంగా ఉండే అర్థాన్ని దగ్గరగా చెప్పినట్టుగా ఇందాక వచ్చినట్టుగానే ఈడ కూడా ఇలాంటి సాంప్రదాయ రీతిలో బోధించినటువంటి సూత్రం ఆధారంగా సూత్రము దూరంగా ఉన్న దానిని దగ్గరగా చూపించుట. దీనిని ఆశ్రయించేటువంటి నేడు టెలిస్కోప్, అతిపెద్ద టెలిస్కోపుల ద్వారా అతి సూక్ష్మమైనటువంటి విశ్వాంతరాలాన్ని శోధించి ఛేదించేటటువంటి పద్ధతిని కూడా కృష్ణ బిలాలను, కృష్ణ పదార్థాన్ని శోధించేటువంటి పద్ధతిగా, తెలుసుకునే పద్ధతిగా విజ్ఞాన వికాసం కూడా జరుగుతున్నది. టెలిస్కోపులు అనేటివి వచ్చినాయి కాబట్టి వాటిలో చాలా దూరంలో, అంటే కోటాను కోట్ల మైళ్ళ దూరంలో, కోట్ల మైళ్ళ దూరం, సూర్యుడే కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఇంకా దాని సూర్యమండలం దాటి అవతల ఉన్నటువంటి కృష్ణబిలాల వైపు కూడా చూడగలిగేటువంటి ఆ టెలిస్కోప్ పద్ధతిలో, విశ్వాంతరాళాన్ని ఛేదించే పద్ధతిలో కనిపెట్టారు. ఇంకా ఇప్పుడైతే మొట్టమొదటి కనిపెట్టిన వాడేమో టెలిస్కోప్ను గెలీలియో అని అతను కనిపెట్టాడు. ఇప్పుడేమో ఇక ఇంకా అధునాతనమైన వచ్చి కృష్ణబిలాల దాకా గుర్తించగలుగుతున్నారు. కాబట్టి వీటన్నిటి వెనక ఉన్నది ఒకటే సూత్రం, దూరముగా ఉన్నదాన్ని దగ్గరగా చూపించుట. ఇదే వేదం చేసేటువంటి పని. నేను వేదాన్ని నమ్మను, వేదం లేదు అనే వారందరూ పై మాటలు మాట్లాడేవారే. ఎందుకంటే దాంట్లో ఉండే సూత్రాలు తీసుకొని వీళ్ళంతా ఇవి తయారు చేశారు కాబట్టి. వీరేంటంటే లోతుగా పరిశోధించినటువంటి వారు, వీళ్ళంతా లోతుగా పరిశీలించకుండా ఉన్నటువంటి వారు, వేదంలోని అంతరార్థాన్ని పరిశీలించకుండా ఉన్నటువంటి వారు. అంటే వాళ్ళందరూ ఈ ఆనాటి కాలంలో ఈ మార్మికమైనటువంటి సూత్ర పద్ధతిని ఆశ్రయించి సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. కేవల ద్రవ్యానికి, కేవల గుణానికి, కేవల కర్మకు, కేవలమైనటువంటి భావ అభావ సమవాయు లక్షణాలు ప్రాతిభాషికములైనటువంటి పద్ధతిని మాత్రమే నిరూపణలకు పరిమితం చేయకుండా ఇది ఏనాటికైనా నువ్వు అధిగమించవలసిందే, అధిగచ్చతి అనేటువంటి సహజమైనటువంటి నీ లోపల జ్ఞాన ప్రచోదయాన్ని చేసేటువంటి సూచనలు అందిస్తున్నాయి ఈ కందార్థాలు. కల్పించినాను తెలియక ఖాదీ గ్రంథములోను
అంటే అర్థం ఏమిటంటే మహావాక్యాలు ఉపనిషత్తు అంతర్గతంగా ఉన్నాయి, వాటిని అనుసరించి చెప్పేటువంటి పద్ధతి ఆనాటి సంస్కృతిలో ఉన్నది. వాటిని అనుసరించి తేట తెలుగులో కందార్థం సృజించారంటే సృష్టించారు. అయితే సూటిగా అనే వాటిని ఇక్కడ చెప్పకపోవడం వలన అవి వేరే ఇవి వేరే అనేటువంటి భేదాభిప్రాయాలతో చూడవద్దు. వాటిని తెలిసి వాటి లక్ష్యార్థం ఎరిగే కల్పించినాను, కందార్థాలను కల్పిస్తున్నారు. తెలియక కాది గ్రంథంలో అంటే ఆ సూత్రం యొక్క లక్ష్యార్థం తెలియకుండా చెబుతున్నారని మీరు అనుకోవద్దండి. ఆ సూత్రాలు ఏవేవైతే ఆ మహాపవాక్యాలతో సహా అందులో చెప్పారో వాటన్నిటినీ గుర్తెరిగే చెబుతున్నాం తప్ప ఆ లక్ష్యార్థం ఎరిగే కందార్థములు కల్పిస్తున్నాను. ఏ రీతిగా అంటే దూరంగా ఉన్న దానిని మీకు దూరంగా మీకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి దానిని నేను ఇంకా సులభతరం చేసి మీకు దగ్గరగా కనపడే విధంగా తెలియబడే విధంగా మార్పు చేశాను అని చెప్తున్నాడు. నాకు తెలియక కాదు, ఏ లక్ష్యానికి అనుకూలంగా మనం ఇది తయారు చేస్తున్నామో ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేశాను. ఇంకా మీకు ఆ దూరంగా ఉన్నటువంటి అంటే సులభంగా తెలియబడకుండా ఉన్నటువంటి పద్ధతిలో శ్లోక పద్ధతిలో ఉన్నాయి అందులో ఆ వేదాల్లో. అందులో చెప్పినటువంటి మహావాక్యాలన్నీ కూడా శ్లోకాల పద్ధతిలో ఉన్నవే. వాటిని ఇంకా సులభతరం చేసే విధంగా అంటే ఏ రీతిగా అంటే దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా చూపించుట కొరకు. కారణం ఏమంటే ఆత్మలక్షణం చెప్పేటప్పుడే దానంత దూరం లేదు, దానంత దగ్గర లేదు అంటుందట ఉపనిషత్తు. ఆ ఆత్మలక్షణం తెలుసుకోకపోతే అది అర్థం కాకుండా ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటుంది. తెలుసుకున్న తర్వాత అది ఎంతో దూరము లేదు, దగ్గర లేదు తెలుసుకునే దాన్ని బట్టి. తద్దూరై జతి తన్నై జతి, దానంత పరిమితము లేదు, దానంత వ్యాపకము లేదు. ఇలా ఒకేసారి రెండు విలక్షణమైనటువంటి వాటిని ప్రతిపాదించారు. ఒకదానికోటి వైపరీత్యంగా, ఒకటి మరొక దానిని నిరసించే పద్ధతిగా చెప్పినటువంటి నిరపేక్ష పద్ధతిని ఆశ్రయించింది వేదాంత పద్ధతి, వేదాంత విద్య. కందార్థంలో కూడా అలాంటి లక్షణాన్ని స్వీకరించి అతి దూరంగా ఉన్నటువంటి దానిని దగ్గరగా అందించే ప్రయత్నం ఈ కందార్థాల్లో కూడా ఆ విధమైన లక్షణాన్ని స్వీకరించి దూరంగా ఉన్నటువంటి దాన్ని దగ్గరగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కల్పనగా వార్తీక పద్ధతిగా ఈ రీతి తెలియక కాది గ్రంథంలోను దాన్నంతటినీ కేవల కల్పనగా కాకుండా వార్తీక పద్ధతిగా ఈ రీతిగా నిర్ణయాత్మకంగా చెప్తున్నాము. తెలియక కాది గ్రంథంలో అనే వార్తీక పద్ధతిలో ఒక పద్ధతి ఉన్నది. ఏమిటంటే కనబడుతున్న దానిటువంటి ఉపమానాన్ని స్వీకరించి, ప్రత్యక్ష ఉపమానాన్ని స్వీకరించి పరోక్షమైనటువంటి నిర్ణయాన్ని సూచనగా అపరోక్ష జ్ఞానంగా అందించే వేదాంత పద్ధతి, వేదాంత నిర్ణయ పద్ధతి. అది అంటే ఎదురుగా కనపడుతున్నటువంటి ఉపమానాన్ని స్వీకరించి ప్రత్యక్ష ఉపమానాన్ని మళ్ళా పరోక్షమైన నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అపరోక్ష జ్ఞానంగా మళ్ళీ అది అర్థమయ్యే విధంగా మీకు అపరోక్షంగా అంటే ప్రత్యక్షమయ్యేటట్టు, దాన్ని తెలియబడేటట్టు, అంతర్గతంగా తెలియకుండా ఉన్నటువంటి దానిని ప్రత్యక్షపరిచేటట్టు, అది వేదాంత నిర్ణయ పద్ధతి. ఇది ఉపనిషత్తు ప్రతిపాద్యంగాను బ్రహ్మసూత్ర భాష్యంలోనూ ఉన్నటువంటి పద్ధతి ఇది. ఉపనిషత్తులో ప్రతిపాదించినటువంటి బ్రహ్మసూత్ర భాష్యాల్లో ఉన్నటువంటి పద్ధతి. దీన్ని అచల సాంప్రదాయకులు కూడా స్వీకరించారు. అచల సాంప్రదాయకులు కూడా దీనినే స్వీకరించారు, ఇదే పద్ధతిని. దాంట్లో ఉపనిషత్తులో బ్రహ్మసూత్రాల్లో ఏ పద్ధతిలో బోధించారో దాన్ని తీసుకున్నారట. అయితే ఈ వార్తీక పద్ధతిలో ఒక విశేషం ఉన్నది. దేన్నైనా దృఢీకరించాలా నిరసించాలా అనేటువంటి దానిని
వార్తీక పద్ధతిలో విశేషం ఏమిటి అంటే దేన్నైనా సరే దృఢీకరించాలా నిరసించాలా అనేటువంటి దానిని చక్కగా ఎరిగారు. ఈ దృఢీకరించడము అంటే అది తెలియబోయే అది పూర్తి నిర్ణయించడం. నిరసించడం అంటే నిన్న తెలిసిన తర్వాత దృఢీకరించిన తర్వాత అది లేనిది ఎట్లాగో నిరసిస్తున్నాం కదా. ఇప్పుడంతా ఉన్నదని ఆ ఉన్నది మళ్ళా ఎట్లా లేదు లేదని ఆఖరికి నిరసించే పద్ధతి. మొదటేమో దాని గురించి దృఢీకరించే పద్ధతి, మళ్ళా నిరసించే పద్ధతిగా ఎరిగారు. ఎరిగి అహాన్ని నిరసించడం ఎలాగా? ఆ ఎరిగినటువంటి అహం, ఆ ఎరిగినది ఏది? ఎరుకే ఎరిగింది ఆ సర్వమును. ఆ ఎరుగుతున్న వాడెవరు? నేనని పలుకుతున్నటువంటి నిజ నేనుగానున్నవాడు. ఆ ఎరిగిన తర్వాత ఎరిగినటువంటి అహాన్ని నిరసించడం ఎలాగా అనే పద్ధతే వార్తీక పద్ధతి. అధిష్టానాన్ని అపవాదం చేయడం ఎలా? అధిష్టానం అనే దాన్ని ఆద్యారోపం చేసినటువంటిది నిజానికి లేనే లేదు, కేవలం ఆరోపించబడిందని ఏ విధంగా ఆద్యారోపాన్ని అపవాదం చేస్తున్నారో అట్లా అధిష్టానాన్ని అపవాదం చేయడం ఎలా అనే పద్ధతి వార్తీక పద్ధతి. ఇక్కడ ఒక ఉపమానాన్ని ఈ కందార్థంలో స్వీకరించారు. అంటే పునరుక్తి అనే దానిని స్వీకరించారు. దానికి ఉపమానం ఏం చెప్పారంటే ఆ పునరుక్తి ఎందుకు వస్తోంది అనేక సార్లు మళ్ళా చెప్పడానికి కారణం ఏమిటి అనే దానికి జననీ జనకులు తమ తనయుల పునరుక్తి అన్నారు. ఏమిటయ్యా అంటే ఆత్మవై పుత్రనామాసి అంటుంది వేదం. పుత్రుడు ఎవరయ్యా అంటే ఏ తండ్రి అయితే ఉన్నాడో ఆ తండ్రికి యథార్థ ప్రతిరూపము. ఆ తండ్రి యొక్క బిందువే తల్లిలో శోణితంతో కలిసి కార్యరూపం దాల్చినటువంటి కొడుకుగా ఉద్భవించాడు. ప్రతిరూపం, ఆయనకు ప్రతిరూపమే ఈయన. శరీరం, ఆ శరీరంలోంచి వచ్చిన ప్రతి ఒక్క పదార్థము ఈ శరీరంగా రూపుదిద్దుకుంది అన్నీ. కాబట్టి ఆకార వికారాలలో భావనలో ఏదైనా కొన్ని తేడాలు ఉంటే ఉండొచ్చు, కానీ శరీరం యొక్క ఇంకో కాపీ, ఓ పేపర్ ఒరిజినల్ తీసుకొని పోతే దాన్ని జిరాక్స్ చేస్తే ఏ విధంగా జిరాక్స్ కాపీ వస్తుందో అట్లా ఈ తండ్రికి పుత్రుడు ఎవరు అంటే ఆయన యొక్క శరీరంలోంచి వచ్చినటువంటి వారి. ఆయన ఎవరయ్యా పుత్రుడు అంటే ఏ తండ్రి అయితే ఉన్నాడో ఆ తండ్రికి యథార్థమైనటువంటి ప్రతిరూపంగా వచ్చాడు, ఇంకో రూపంగా. జననీ జనకుల యొక్క యథార్థ ప్రతిరూపం పుత్రుడు లేక పుత్రిక. పుత్రిక కావచ్చు, పుత్రుడు కావచ్చు, ఆడమగానే లింగభేదం ఏమీ లేదు. ఎందుకంటే ఆ ఇద్దరు తల్లి, ఆ ఆడపిల్లలో మగపిల్లడు ఏదైనా కానీ ఈ తండ్రి యొక్క ప్రతిరూపమే, జెండర్ సమస్య లేదు. ఆత్మవై పుత్రనామాసి అనడంలో లక్షణం ఏమిటంటే జననీ జనకుల యొక్క అంతరాత్మ పుత్రుడు లేక పుత్రికగా ప్రత్యక్షంగా కళ్ళ ఎదురుగానే ఉన్నది. ఇది పునరుక్తే కదా అంటున్నాయి. పునరుక్తి అంటే పునఃపునః వారసత్వంగా ఒకరి తర్వాత వారి పిల్లలు ఇలా వస్తున్నదే పునరుక్తిగా జరుగుతున్నటువంటి జన్మల్లో. మరి గురు పారంపర్య విధిలో గురువు గారి యొక్క పుత్రుడు శిష్యుడు. గురు పారంపర్యంలోనేమో అక్కడ తండ్రి కొడుకు శరీరపరమైనటువంటి ఉదాహరణ అది. ఇక్కడేమో భావపరమైనటువంటి ఉదాహరణ. ఈ గురువు గారు ఏ విధంగా ఉన్నారో, ఆ గురువు గారు ఏం చెప్పారో దాన్ని అందిపుచ్చుకున్నటువంటి శిష్యుడు ఇక్కడ పుత్రుని వలె ఉన్నాడు ఈ పరంపరలో కొనసాగింపుగా. అంటే గురువుగారి యొక్క చైతన్యం లేక గురువుగారి యొక్క విశేషం లేక గురుగారి యొక్క అంతరాత్మే శిష్యుడు. అక్కడేమో శరీర ప్రతిరూపంగా చెప్పారు, ఇక్కడేమో ఈ అంతరాత్మ ఎక్కడుంది అంటే ఆ గురువు గారి యొక్క అంతరాత్మే ఈ శిష్యుడు. ఆ బోధను తను గుర్తెరిగి ఆ బోధలో అంతా అర్థమై తానే అదే భావాన్ని మళ్ళీ ఆ గురువు చెప్పినటువంటి భావనలోనే తాను ఉంటే అది అంతరాత్మ భావం గుర్తెరిగినట్టు. ఇంకేం చెప్తున్నారయ్యా అంటే ఎవరు చెప్పినా వేదవ్యాసుని తర్వాత చెప్పిన వారందరూ కూడా వ్యాసోచితమనే గానే చెప్పారు. ఎవరు చెప్పినప్పటికీ, ఏ వేదంలో చెప్పినప్పటికీ, దేన్ని ఉదాహరణ చెప్పినప్పటికీ ఆ వేదాలన్నిటికీ మూల పురుషుడైనటువంటి వేదవ్యాసుడు చెప్పాడు కాబట్టి
వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అనే సూత్రము అనేది అందుకే ఏర్పడింది. వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టం అంటే వ్యాసుని యొక్క ఎంగిలే మొత్తం అంతా జగత్తు. ఆ జగత్తులో ఉన్నటువంటి సర్వ గ్రంథాలు సర్వము అందులో అక్కడి నుంచి వచ్చిన వేణువుని. ఇదే సదృష్టాంతం. ఆ, అన్ని గ్రంథాలు ఈ కందార్థంలో చూపిస్తూ సదృష్టాంతం చూపించాడు. ఏ గ్రంథంలోంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పునరుక్తి చేసినప్పటికీ అనేక మంది అనేక విధాలుగా మళ్ళా పునరుక్తి పద్ధతిలో రచనలు చేసినప్పటికీ వాటన్నిటికీ మూలమైనటువంటి విషయం ఎక్కడుందప్ప అంటే అక్కడుంది. వ్యాసుడు రాసినటువంటి వేదసారంగా వచ్చిండేదే. కారణం ఏమిటంటే ఆ వ్యాస భగవానుని యొక్క అంతరాత్మగా వ్యక్తమైనవే కదా అన్ని శాస్త్రాలు. అన్ని శాస్త్రాలు అక్కడి నుంచి అంతరాత్మగా వెలువన్నాయి. మరి సుఖమహర్షి చెప్పినా, సాందీపుడు చెప్పినా, కృష్ణ పరమాత్మ చెప్పినా, సూర్యుడు చెప్పినా, ఉద్భవుడు చెప్పినా, యాజ్ఞవల్కుడు చెప్పినా, పరంపరలో ఎవరు చెప్పినా, మహర్షి పారంపర్యంలో ఏ రీతిగా వారందరూ బోధించిన, ఏ సాంప్రదాయ రీతుల్లో మానవులు మూల పురుషులను స్వీకరించిన వారంతా బోధిస్తున్నటువంటి ఈనాడు బోధిస్తున్నటువంటి వారందరి యొక్క గురువులు కూడా వారి యొక్క గురుపుత్రులైనటువంటి మీరు కూడా ఇప్పుడు వీళ్ళంతా వింటున్న వాళ్ళు చెబుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయా గురుపుత్రులుగా వచ్చిన వారే. గురుపుత్రులు అనే మాట అందుకు వాడారు. శరీరపరంగా వచ్చినటువంటి తల్లిదండ్రుల పుత్రులని కాకుండా అదేమో తల్లిదండ్రి శరీరానికి. ఇక్కడేమో అంతర్భావాన్ని తీసుకొని అంతరాత్మగా శిష్యుడు ఇక ఆత్మ చైతన్యం రెండుగా లేకుండా ఒక్కటిగా తానే మారిపోయిన వాళ్ళు. ఇక్కడ గురువు శిష్యుడు ఇద్దరు ఏకమైపోయినటువంటి ఒకే అంతరాత్మను కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. అటువంటి గురుపుత్రులైనటువంటి వారే మీరు కూడా. వారి యొక్క పునరుక్తే కదా ఇప్పుడు శిష్యులైనటువంటి వారు. ఆ శిష్యుల వల్ల గురువులైనటువంటి వారు ఆ పునరుక్తే కదా. కాబట్టి జననీ జనకులు తమ తనయుల పునరుక్తి కాబట్టి పునరుక్తి దోషం కాదు. వినగోరుటకు తప్పంచనక నేనిది తెలిసి కల్పించినాను, తెలియక కాదు ఈ గ్రంథంలోనూ అన్నాడు. కాబట్టి ఆ పిల్లలు నేర్చుకుంటున్నటువంటి పద్ధతిలో చిన్న పసిబిడ్డలు ఎవరెవరి తల్లిదండ్రులకు వాడు పలుకుతున్నటువంటి పలుకు సరిగా లేకపోయినప్పటికీ మళ్ళీ మళ్ళీ అదే పలుకులను వినడానికి ఎంతగా ఆసక్తి చూపిస్తారో, ఆ పిల్లోడు తమ పిల్లోనికి మాటలు వస్తున్నాయి, పలుకుతున్నాడు, ఈ పలుకు పలుకుతున్నాడు, ఆ పలుకు పలుకుతున్నాడని ఎంతో ఆనందిస్తారు ఈ తల్లిదండ్రులు. అదే పద్ధతిలో ఈ పదే పదే మళ్ళీ పునరుక్తి అయినటువంటి ఈ గురు పరంపరలో కూడా పునరుక్తి ఏ విధంగా అవుతుందో అదేవిధంగా తప్పక వినగోరుతారు. మళ్ళా వినగోరుదురు తప్పంచనక నేను ఇది కల్పించినాను, తెలియక కాదు ఈ గ్రంథంలోనని. కాబట్టి నిజగురు కరుణ పొందిన వారు పరమేష్ఠి గురువును ప్రతిపాదిస్తూ బోధించినటువంటివన్నీ కూడా ఈ గ్రంథార్థంలో ఉన్నాయి. కాబట్టి అటువంటి గురు పారంపర్యం యొక్క కృపా విశేషాన్ని పొందడానికి వార్తీక పద్ధతిగా చెప్పబడుతున్నటువంటి ఈ కందార్థములు అందరూ అందుకోవడానికి సులభంగా ఉండేటట్టుగా కల్పించినాను, తెలియజేస్తున్నాను, ప్రకటిస్తున్నాను. కాబట్టి మీరందరూ ఈ కందార్థముల ద్వారా ఈ జ్ఞానమును పొందవలసిందిగా సభా విజ్ఞాపన ద్వారా అర్థిస్తూ చెప్పాడు. ఈ అంత చెప్పినటువంటి కందార్థం పునరుక్తి అనుకోకండి, అది పదే పదే రావడానికి కారణం ఇదే. అట్లా తెలుసుకోవడం వల్ల మీరు బాగా అర్హత చెందుతారనే ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ చెప్పాము అని చెప్పిన దానికి ఇంత వివరణ ఇచ్చినారు. ఇక 14వ కందార్థం చదవన్నా. ఇది ఆంధ్ర కవిత్వం బని మదిరోయందగదు దీని మర్మమరయుడి 16 వన్నె పసిడిని ముదమున తోల్పెట్టెనుంచ ముట్టకుండు దూరా లోకులు శాత పట్టకుండు దూరా ఇదిగాక కులహీనుడిచ్చిన ద్రవ్యము
విదితముగా ఎంత వేత్తాలైనను దాన్ని ముట్టకుండుదురా, లోకులు శాత పట్టకుండుదురా. జై గురు. జై. ఏ గురుదేవా, పూర్ణానంద పుల్లయ్య స్వాములు వారు ఉన్నప్పుడు నువ్వు ఇంత మటుకు చెప్పింటే ఎంత ఆనందపడేవాడు. మీకు తెల్లవారుజామున కార్యక్రమంలో మధ్యలో రాద్దని చెప్పింది. ఏంటంటే ఇది రికార్డ్ అయ్యి మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నాం, అది అనేక వేల మంది కూడా చూస్తారు. ఆయా సందర్భం ఏదైతే మనం చెప్తున్నామో దానికే సంబంధించి చెప్పాలి. మనం ఇప్పుడు ఎట్లా చెప్తున్నాము, అప్పుడు చెప్పలేకపోతే అప్పుడు దాని మీద ఉండాలి కదా. ఇప్పుడు చెప్తాడేది అదే కదా, పిల్లోని తరహాలో మాట్లాడతాడు, మళ్ళీ ఆ తర్వాత పూర్తి వైఖరి వాక్కుగా మాట్లాడతాడు. ఆ కారణానికి కాలంలో వాడు గ్రహించినటువంటి మార్పు వల్ల, ఆ గ్రహించిన దానివల్ల చెప్పగలిగే రీతి వస్తుంది, అంతే తప్ప. సరే, 16 వన్నెల బంగారం తోలుపెట్టెలో పెట్టినను నీచమని పాటించక లోకులు గ్రహించురనగా తీసుకొందరు. 16 వన్నెల బంగారం అనేది ఆ బంగారం తోలుపెట్టెలో పెట్టారు. మట్టి పెట్టె పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, దొంగలు దండెత్తి వస్తున్నారని ఎవరో బందిపోట్లంతా వచ్చేవాళ్ళు. దాంట్లో విలువైనది ఏమిటి అప్పట్లోనంటే రూపాయి నాణ్యాలు కూడా బంగారమే ఆ కాలంలో. అందుకని ఏం చేసేవాళ్ళు, తీసుకుపోయి భూమిలో ఏడో పాతి పెట్టడము, ఒక కుండలో పెట్టి, ఆ కుండ అయితే మళ్ళా వానలకు దేనికి చెడిపోదు కాబట్టి దాని మీద ఓ మూత పెట్టేసి భూమిలో పాతి పెట్టి వాళ్ళ తెచ్చుకునేవారు, ఎవరికి తెలియకుండా. అట్లాగే ప్రభుత్వం మోసుకుపోయేదానికి కూడా బ్యాగులు కుట్టించి పెట్టి తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా తోలుపెట్టి అనేటువంటిది, తోలుతో కుట్టినటువంటి చెప్పులు కుట్టేది కూడా తోలుతోనే కదా. అటువంటి బ్యాగులో అటువంటి తోలుతో చేసినటువంటి దాంట్లో పెట్టారని కూడా బంగారము, అది తోలుపెట్టి నీచమైందని, చెప్పులు కుట్టే తోలని దాంతో బ్యాగు తయారు చేసి పెట్టారని ఊరికే ఉంటారా? బంగారు పెడితే బంగారానికి విలువ ఇస్తారు, కానీ తోలుపెట్టి అనే దానికి ఏంటి కొంటుకుంటారు, తీసుకోకుండా ఉంటారా అని చెప్తున్నాడు. అట్లాగే కులహీనులు ఇచ్చిన ద్రవ్యమును ఎంతటి వేత్తలైనను పుచ్చుకుందరు. ఒక కులహీనుడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం జరపడానికి పోయినాడు, ఏ బాబన్ స్వామినో పిలిచాడు. ఆయన కులాన్ని బట్టి తీసుకుంటున్నాడా? ఆయన చేసినందుకు అన్నీ వేసి వాళ్ళ మీద అత్యంతలు వేసి వాళ్ళు ఏదైతే ద్రవ్యం పెట్టారో దక్షిణగా ఇస్తారు కదా, ఆ దక్షిణాన్ని స్వీకరించారు. అట్లాగే గురువు దగ్గర కూడా అంతే. అనేక మంది సంపద పరులైన వాళ్ళు, ఉత్తములైనటువంటి వాళ్ళు, ఉత్తములు కానటువంటి ఒక రకమైన వాళ్ళు, కులాలు బట్టి తేడా ఉండేవాళ్ళు ఉండొచ్చు శిష్యుల్లో, కానీ వాళ్ళందరూ అందరినీ సమానంగానే చూస్తాడు కదా గురువు. కాబట్టి ఆ శిష్యుడేమో ఇచ్చాడు, ఈ శిష్యుడేమో 10 రూపాయలు పెట్టాడు, ఈ శిష్యుడు కులం ఉన్నవాడు, ఆ శిష్యుడు ఉత్తముడైన బ్రాహ్మణ, ఇవన్నీ తేడాలు ఎందుకుంటాయి? ఎవరైనా సరే ఆ తాంబూలం ఇచ్చి దాంట్లో రూపాయి పెట్టి 2 రూపాయలు పెట్టి తీసుకుంటారా లేదా? కులహీనుడు ఇచ్చిన ద్రవ్యాన్ని అయినా సరే, ఎంతటి వేత్త అయినా సరే పుచ్చుకుంటాడు కదా. అట్లే ఇది తెలుగు కావ్యమని విడవక దీని అందరి మర్మము తెలుసుకోవాలని భావం. ఆ తెలుగు కావ్యమని దీన్ని చూడొద్దండి అంటే చిన్నచూపు చూడొద్దండి అని ఎందుకు అన్నారు అంటే, అత్యధికంగా వచ్చినటువంటివన్నీ ఈ ప్రాంతీయ భాషల్లో కవిత్వము అనేది మొదలు కాకముందు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రధానమైన గ్రంథాలన్నీ సంస్కృతంవే. వాటిని వాటి భాషల్లో అనువాదాలు చేసుకున్నారు. మన భారతంలో నన్నయ్య మొట్టమొదటిసారిగా భారతాన్ని అనువదించి దాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని తెలుగులోకి అనువదించేశారు. అట్లాగే కన్నడలో పంపకవి అని ఆయన మొట్టమొదట కన్నడ భాషలోకి రామాయణాన్ని రచించారు. అట్లా వేరు భాషల్లో ఉన్నప్పటికీ కూడా ఆ భాషలన్నిటికీ మూలమైనటువంటి సంస్కృతం నుంచి వచ్చినవే అన్నీ. కాబట్టి ఆయనకు సంస్కృత కవిత్వం తెలుసు అంటే ఆయన గొప్పగా చూసేవాళ్ళు ఆ కాలంలో. కాబట్టి ఇది ఆంధ్ర కవిత్వం అని మది రోయందగదు. ఇది తెలుగు కవిత్వం, ఇది ఏదో ప్రాంతీయ భాషకు సంబంధించిందని రోయందగదు. దీని మర్మం అరయుడి, దీని మర్మం తెలుసుకోండి. 16 వన్య పసిడిని ముదమున తోలు పెట్టినంచ ముట్టకుండుదురా. 16 వన్నెల బంగారాన్ని తోలుపెట్లో పెడితే అది తోలుపెట్టే అని ముట్టుకున్నా ఉంటారా? లోకులు చేత పట్టకుండుదురా, లోకులు చేత పట్టకుండా ఉంటారా? ఇదిగాక కులహీనుడు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని
విదితముగా ఎంత వేత్తలైనా కూడా సరే దాన్ని ముట్టకుండా ఉంటారా? ద్రవ్యం ద్రవ్యమే కదా, ద్రవ్యానికి విలువ ఉంది కదా, తక్కువ ఎక్కువ అనేది ఉండొచ్చు. అంతేగాని అంతటినీ తీసుకుంటారు కదా, లోకులు చేతబట్టకుండుదురా అని పద విభజన చేశాడు. అంటే శివరామ దీక్షితులు ఈ అచల సిద్ధాంతాన్ని సంస్కృత భాషలో అందించారు. ఆనాటి జీవన విధానంలో సంస్కృత భాషకి ఇచ్చినంత గౌరవము ఆంధ్ర భాషకి ఇవ్వబడలేదు అనేది కనపడుతున్నప్పటికీ, వాచ్యార్థంలో ఈ ఆంధ్ర కవిత్వం తక్కువ, సంస్కృత పాండిత్యము ఎక్కువ అనేటువంటి పద్ధతి సరైంది కాదు. అప్పట్లో ఉన్నాయి. అప్పట్లో ఉంటే దాన్ని ఏం చేశారు? వ్యవహారిక పద్ధతిలో తీర్చిదిద్దకపోతే భవిష్యత్తులో భాషలు అంతరిస్తాయి. ఎవరెవరి ప్రాంతీయ భాషలో వాళ్ళు ఈ సంస్కృత గ్రంథాలను రాస్తే అది భవిష్యత్తు తరాలకు అందుతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడో మొదలుపెట్టారు వాటిని అనువాదం చేయడం అనేది. దానివల్ల ఈరోజు అనేకమైనటువంటి వేద గ్రంథాలన్నీ మానవులు మాట్లాడుకునే మామూలు తెలుగు భాషలో అయితేనేమి ఇతర భాషల్లోకి వచ్చినాయి. కాబట్టి ఆ సంస్కృత పాండిత్యం ఎక్కువ అనే భావన ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అది సరైన పద్ధతి కాదు. అందరికీ అర్థం కావాలంటే మామూలు వాళ్ళు వాడుక భాషలో రాయాలి. ముందు ఈ భాషా రమ్యం అనేటటువంటి ఆవరణలోంచి విభూతులు ఎలా బయటికి రావాలి, విభూతులు ఎలా ఎట్లా రావాలి, బయటికి రావాలి. బయటకు వచ్చి ఈ భాష అనేది ఉత్తమమైనది, గొప్పది అని సంస్కృత భాష అనేటువంటి ఈ తారతమ్యంతో ఉన్నటువంటి ఆవరణల్లోంచి విభూతులు అంటే గొప్ప వాళ్ళంతా, ముందు తెలిసినటువంటి వాళ్ళంతా బయటికి రావాలి. బయటకు వచ్చి ఈ గొప్పది మాది గొప్పది అనేది కూడా ఒక రకమైనటువంటి అహంకారమే. ఆ రోజుల్లో ఉంది ఆ భాష. రాజులు పండితులు మాట్లాడారు, సాధారణ జనులకు తెలియదు. ఇప్పుడు వ్యవహారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు సంస్కృతం ఇప్పుడు చెబితే ఎవరికైనా అర్థం అవుతుందా? ఎవరైనా దాన్ని అర్థం చెప్పేవాళ్ళు ఉండాలి. పొద్దున్నే 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు గవర్నమెంట్ ఆల్ ఇండియా రేడియోలో సంస్కృత వార్తలు చదువుతుంది. ఎవరికి అర్థమయ్యేది? కొంతమంది ఆ సంస్కృత భాషలో ఇప్పటికీ కూడా యూనివర్సిటీలు కొన్ని ఉన్నాయి కాబట్టి తిరుపతిలో ఒకటి ఉంది, ఒక కాశీలో ఒకటి ఉంది. అట్లా ఉన్నటువంటి దాంట్లో ఎవరు చదువుకున్నారో వాళ్ళకి అర్థమవుతుంది తప్ప మిగిలిన వాళ్ళకి అర్థం కాదు కదా. కాబట్టి దాంట్లో నుంచి బయటికి రావాలి. ఇది గొప్పది, ఇది తక్కువది భాష అనేటువంటి దాంట్లో నుంచి ముందు పెద్ద పెద్ద పండితులైన వాళ్ళు బయటికి రావాలి. కారణం ఏమిటంటే హృదయ భాషను ఎరిగిన ఈశ్వరుడు వాగ్భూషితం అయినటువంటి పాండిత్యమును మెచ్చున అని ఒక ప్రశ్న. అంటే అందముగా మాట్లాడడం, అలంకారికంగా మాట్లాడడం, ప్రాసలతో మాట్లాడడం, చందోబద్ధంగా మాట్లాడడం ఎంత అవసరమో హృదయంగా మాట్లాడడం కూడా అంతకంటే అవసరం. ఈ కవిత్వం అనేది అసలు రావడానికి కారణం ఏమిటి అనేది దాన్ని పరిశీలిస్తే దాన్ని మనం ప్రాచీన గ్రంథాల్లో చూడాలి. దాన్ని చూడాలంటే ఓ 3000 ఏళ్ళ క్రితం రాసినటువంటి దానిలోకి పోవాలి. కావ్యాలంకార చూడమని అనేది సంస్కృతంలో దానికి తెలుగులోకి అనువాదం చేశారు. అందులో బాగా చక్కగా వివరించారు. ఎందుకు వచ్చింది అంటే, ఏదైనా సరే ఒక ప్రాసతో, ఒక యాసతో, ఒక రకమైనటువంటి అలంకారికాలతో మామూలుగా చెప్పే మాటనే ఆ పద్ధతిలో చెప్తే దాన్ని ఇప్పుడు పద్యాలకు ఎందుకు విలువ వచ్చింది? పద్యాలు పాడి ఎందుకు నాటకంలో ఉండేటువంటి పద్యాలు కానీ, వేమన పద్యాలు కానీ, చెప్పుకుంటున్నటువంటి పద్యాలకు విలువ ఉంది. ఉదాహరణ చెప్పాలంటే ఆ పద్యం తీసి చెప్తున్నాం. దాన్ని ఒక పద్ధతి అయినటువంటి పదాలతో కూర్చి ఆ పదాలను ఎంచుకొని ఆ పదాలకు అలంకారిక తత్వాన్ని ఏర్పాటు చేశారు. దానివల్ల అవి అందంగాను వినడానికి సొంపుగాను ఉండడం కోసం తయారు చేశారు. కాబట్టి ఈ భాషను ఎరిగినటువంటి ఈశ్వరుడు వాగ్భూషితం అయినటువంటి పాండిత్యమును మెచ్చున అని ఓ ప్రశ్న. అంటే అందముగా మాట్లాడడం, అలంకారంగా మాట్లాడడం, ప్రాసలతో మాట్లాడడం అనే దాన్ని అట్లుంటేనే మెచ్చుతాడు, అట్లుంటేనే ఆ పదాలతో మాట్లాడితేనే మెచ్చుతాడు. చందోబద్ధంగా మాట్లాడడం ఎంత అవసరమో హృదయానికి అర్థమయ్యేటట్టు మాట్లాడడం కూడా అంతే అవసరం. ఆ హృదయానికి హృదయోల్లాసం కలగకుండా ఊరికే మాట్లాడితే కష్టం. అందుకనే ఆయన ఎవరు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఎప్పుడో 2000 ఏళ్ల క్రితమే, పేరు గుర్తు రావట్లేదు, ఆయన వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు.
రసాత్మకమైన వాక్యం కాకపోతే అది కావ్యమే కాదు. రసాత్మకంగా ఉండాలి అది చెప్పేది అనే మాట అన్నాడు కావ్యాలంకార చూడమనిలోనే. ఆ వాక్యం కూడా వచ్చిండేది. కాబట్టి అట్లా ఎందుకు చెప్పారు కవిత్వంలో చెప్పాలి అనే కారణం ఏమిటంటే హృదయ భాషను ఎరిగినటువంటి, హృదయానికి అర్థమయ్యే విధంగా వాగ్భూషితమైనటువంటి పదాలతో కూర్చి అందముగా అలంకారికంగా మాట్లాడడం, ప్రాసలతో మాట్లాడడం, చందోబద్ధంగా మాట్లాడడం అనేది ఎప్పుడు వచ్చిందో దానినే కవిత్వం అనే పద్ధతిలో అల్లారు. పద్యాలుగా అల్లారు, పాటలుగా అల్లారు, వేరు రూపాల్లో అల్లారు. ఏది చెప్పినప్పటికీ, ఏ పద్ధతిలో చెప్పినప్పటికీ అది హృదయముగా మాట్లాడడం అంటే హృదయానికి అతుక్కునేటట్టుగా మాట్లాడడం అనేది ప్రాతిపదిక దానికి. ఎందుకంటే సహృదయత, సామరస్యత, సమత్వము, శాంతము, సహనము, సౌశీల్యము, విహితమైన రీతిని బోధించడం, పెద్దల మార్గాన్ని అనుసరించి జీవించడం, ఇవన్నీ హృదయ సంబంధమైనటువంటి వికాసం. మంచి హృదయాన్ని కలిగి ఉండడము, మంచి సామరస్యంగా ఉండడము, విభేదత్వం లేకుండా, సమత్వం అందరినీ సమత్వంగా చూడడము, శాంతంగా ఉండడము, ఓర్పుతో ఉండడము, సౌశీల్యం అంటే ఉత్తమమైనటువంటి గుణాలు కలిగి ఉండడం, విహితమైనటువంటి రీతిన అంటే అది అందరికీ విదితమయ్యే విధంగా వాళ్ళందరికీ భావనలోకి చెందే విధంగా బోధించడం, బోధించే మార్గాన్ని గుర్తెరిగి బోధించడం, ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ ఎట్లా వస్తాయంటే పెద్దల మార్గాన్ని అనుసరించి జీవించడము. ఇవన్నీ హృదయ సంబంధమైనటువంటివి. ఇవన్నీ హృదయానికి సంబంధించినటువంటి, మనసుకు సంబంధించిన, హృదయానికి సంబంధించినవి ఇవన్నీ ఊరికే రావాలి అంటే అవి రావు. వాళ్ళు అనుసరించే విధానం, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి విధానం, వీటన్నిటిలోనూ బట్టే ఉంటుంది అవన్నీ. ఆ విధంగా మార్పు చెంది ఆ విధంగా వికాసం చెందడము అంటే హృదయంలో వచ్చినటువంటి మార్పులు అవన్నీ, హృదయంలో కలిగేటువంటి భావనలు ఇవన్నీ పైన. అంటే అర్థం ఏమిటంటే కేవలం నోరు తిరగడానికి కానటువంటి పదగుమ్మనం చేత మాట్లాడినంత మాత్రమున ఈశ్వరానుగ్రహం అనుకోవడానికి అది ఒక రకమైన అజ్ఞానం. నేను పదగుమ్మనంతో గొప్పగా కీర్తించాను అని సంస్కృతంలో ఒకటి వెళ్ళారనుకోండి, సంస్కృతంలో వెళ్ళినటువంటిదే మీరు ఇంకా అసలు సినిమా చూస్తుంటే కొన్ని వాటిల్లో అర్థం కానటువంటి, అసలు నోరు తిరగనటువంటి, ఘంటసాల తప్ప మరొకరు ఎవరు దానిలో పాడలేరేమో అనేటువంటి శ్లోకాలను పెట్టారు. ఎవరికి? మన రావణాసురుడు తపస్సు చేసి ఆయన ప్రత్యక్షం కాకముందు ప్రత్యక్షం కావట్లేదని చెప్పి ఒక పెద్ద శ్లోకం చదివాడు. మనకి యూట్యూబ్లో దానిలో కొడితే ఇప్పుడు కూడా వస్తుంది. అది చాలా కఠినత్వంగా ఉంది. అట్లా కఠినత్వంగా చెబితేనే ఈశ్వర అనుగ్రహం అవుతుందని అనుకోకూడదు. మామూలుగా ప్రార్థించినటువంటి వాడు, చదివేరా అన్నటువంటి మామూలు భక్తుడైనటువంటి భక్త కన్నప్ప లాంటి వాళ్ళు గిరిజనుడుగా ఉండి రోజు పోయి అక్కడ అర్చన చేసి శివలింగం దగ్గర ఏ పదార్థం దొరికితే ఆ పదార్థం తీసుకుపోయి పెట్టి నీళ్లతో కడిగి చేశాడు సేవ. ఆయనకి ఏదీ రాదు. ఆయన మామూలు పదాలతోనే, మామూలు మాటలతోనే ఆయనకు వచ్చినటువంటి కొండజాతి వాళ్ళు పదాలతో అడిగాడు. ఆయనేం సంస్కృతం తెలుసుకొని కీర్తించలే. కాబట్టి ఈశ్వరానుగ్రహం కావాలని ప్రార్థన చేసేవాని మనసు ఎట్లుండాలి? దానికి సంబంధమైన భావం ఉండాలి తప్ప ఎటువంటి పదాలు ఉపయోగించానని కాదు కదా. దానివల్ల తీవ్రంగా అర్థం కానటువంటి స్థితిలో అర్థం కాని పదాలన్నీ ఉన్నాయి అనేటువంటి భాష రావడం వల్లే వ్యవహారిక భాషలోనే బోధించాలనేటువంటిది పెరుగుతూ వచ్చింది. కష్టమైనటువంటి పదాలతో చెప్పడం అంటే చెన్నై సూర్య అనే ఆయన రాసినటువంటి ఒక చోట ఆషాఢభూతి అనేటువంటి వ్యాసంలో చెబుతాడనమాట. సమయ జామదగ్నుడు కరస్రహస్రంబు ఖండింపబడిన రక్త ప్రభా సమానుండై కార్తవీర్యార్జునం బోలె బాణుండు చూపట్టుడు అని ఒక వాక్యం రాశాడు. సుదీర్ఘమైనటువంటి వాక్యం. అంత సంధి సమావేశాలు కూర్చి చేసినప్పటికీ దాని అర్థం ఏమిటి అంటే పొద్దుగుంకింది అని.
పొద్దు గుంకిందని సింపుల్గా చెప్పకుండా సమయం అనే జమదగ్నుడు అనేటువంటి వాని చేత గొడ్డలి చేత నరకబడినటువంటి కార్తవీర్యార్జునుని 1000 చేతులు ఖండింపబడగా రక్త ప్రభా సమానుడై ఏ విధంగా కనపడుతున్నాడో అట్లా సూర్యుడు కనపడుతున్నాడు అన్నాడు. అంటే పోలిక చేశాడు అంతే. అందులో గొప్ప విషయంగా ఏమీ లేదు, విషయమేమో మామూలుదే, వర్ణన మాత్రమే ఉంది గొప్పగా. అట్లా మాట్లాడినంత మాత్రమున ఈశ్వరానుగ్రహం అనుకోవడం ఒక రకమైనటువంటి అజ్ఞానము అని ఇక్కడ చెప్తున్నాడు. కొంతమంది తమ జీవితకాలం వల్ల తమకు తెలిసినటువంటి భాషలలో కాస్ట్లీ వర్డ్స్ని ఎంపిక చేసుకోవడానికి ఒక పుష్కర కాలం గడిచిపోతుందంట. కాస్ట్లీ వర్డ్స్ అంటే ఖరీదైనటువంటి పదాలు. ఖరీదైన పదాలు అంటే అదే, ఎవరికి ఇతరులకు అర్థం కానటువంటి గొప్ప గొప్ప పదాలు ఎతికి డిక్షనరీల్లో ఆ పదాలను ఉపయోగించి రాయాలి అని అనుకుంటే కనుక జీవితకాలం పుష్కర కాలం అంటే 12 ఏళ్ళు గడిచిపోతుందంట. ఒక పుస్తకం రాయాలంటే అందులో పదాలు కుదిరించాలంటే, ఆ పద్ధతిలో ఎతికి కుదిరించాలంటే. అయితే ఆ రకమైనటువంటి ఆడంబరం ఉన్నటువంటి వాక్యాలలో ఆ వాక్య ఆడంబరం తప్ప అర్థం మామూలే. దాంట్లో వాక్యాలలో మాత్రమే ఆడంబరం ఉంటుంది, కానీ సహృదయత లోపించే అవకాశం ఎక్కువ ఉంది. అట్లా వాక్యాలు ఏర్చి కూర్చి ఎక్కడి నుంచినో తెచ్చి అవి కుదిరిచ్చేటట్టు చేసి అంత ప్రయత్నం చేసినప్పటికీ సహృదయత అనేది రాదు. వాక్యం నోట్లో నుంచి అప్పటికప్పుడే వచ్చేటువంటి వాక్యంలో ఎంత సులభంగా అవతలవాని హృదయంలోకి చేరుతుంది. నీ పదాలతో ఒక పదగాంభీర్యత మాటను పెట్టి అటువంటి పదాలు ఉపయోగించిన ఉపయోగం ఏముంది? సహృదయ లోపిస్తుంది. ఎందుకంటే విజ్ఞత లేనిదే సహృదయ రాదు. విజ్ఞత ముఖ్యమైనది. ఆ విజ్ఞతతోనే సహృదయం అనేది ఏర్పడుతుంది. అట్టి విజ్ఞత ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి దానికే కవిత్వం అని పేరు. అటువంటి విజ్ఞత ఉంటేనే కవిత్వం అని పేరు. అందుకనే ఏం చెప్పారు? నానృషి కురితే కావ్యం అనే సూచన కూడా ఇంతకుముందు నేను చెప్పినటువంటి కావ్యాలంకార చూడమనిలో ఉంది. అది కూడా నానృషి కురితే కావ్యం అంటే కావ్యం అనేది ఋషి కానివాడు రాయలేడు అని చెప్పారు. అంత తపస్సు చేసినటువంటి ఓ పద్ధతిని కలిగి ఆయన అంతటి సహృదయత్వం కలిగిండేవాడే దాన్ని రాయగలడు అన్నట్టు. కాబట్టి అటువంటి దానికి విజ్ఞత ఉన్నదానికే కవిత్వం అని పేరు. ఏవేవో రాస్తుంటారు కదా, ఇప్పుడు అనేకం వచ్చింటాయి. వాటన్నిట్లోనూ దానికి సంబంధించి ఏ సబ్జెక్టు మీద రాశారో దానికి సంబంధించిన విజ్ఞానం ఉండొచ్చు. కారణం ఏమిటంటే రవిగాంచని చోటు కవిగాంచునే అని అర్థం. ఇంకొక అర్థం కూడా ఉన్నది, కవయ క్రాంత దర్శన అంటే అర్థం ఏమిటంటే నేడు జీవిస్తున్న మానవ లోకానికి నేటి జీవనంలో ఉన్నటువంటి అజ్ఞానపు తెరలను తొలగించడానికి కవి చేసేటువంటి ప్రయత్నమే కవిత్వం. కవిత్వం చేసేటువంటి కవి ఏం చేస్తాడు? ఎక్కడో ఇక్కడ కూర్చొని ఊహిస్తే కేవలం ఊహించినది ఎప్పుడుకో ఒకసారికి నిజమయ్యే విధంగా ఊహిస్తాడు. అంత లోతుగా పరిశీలన చేసేటువంటి దార్శనికత అనేది ఆ కవికి ఉంటుంది. దర్శించగలిగినటువంటి తాను ఇక్కడ రవిగాంచని చోట కవిగాంచునే. ఆ సూర్యుడు కూడా ఎక్కడ పడతాడు? సూర్యుడు తనకు ఎదురుగా ఉన్నటువంటి అంతటిపైన పడతాడు. అంతర్గతంగా ఏ చాటు అయితే ఉందో ఆ చాటు కింద ఆ సూర్యుని యొక్క వెలుగు పడదు, అక్కడ నీడ పడుతుంది. ఏదైనా అడ్డం ఉంటే మేఘాలు అడ్డం వచ్చినా దాని నీడ పడుతుంది. కానీ కవి అనేవాడు హృదయంతో పరిశీలన చేస్తాడు. కవి హృదయం ఎటువంటిదంటే ఆ రవిగాంచని ప్రదేశాన్ని కూడా తాను దర్శించగలిగినటువంటి స్థితిలో ఉంటాడు. దార్శనికుడు అంటే అదే. కాబట్టి కవి ఏం చేస్తాడు అంటే ఈ జీవిస్తున్న మానవ లోకానికి ఉన్నటువంటి అజ్ఞానపు తొరలు తొలగించడానికి తాను ఏం చేస్తాడంటే తాను తన భావనలోనే దర్శించగలుగుతాడు. దేన్నైనా దర్శించగలిగి ఏ రీతిగా చెబితే వీళ్ళకు అర్థమవుతుంది, వీరి జీవితాలకు ఉపయోగపడుతుంది అనే పద్ధతిలో చేసేటువంటి ప్రయత్నమే కవిత్వం. అంటే అజ్ఞానాన్ని ఎలా పటాపంచలు చేయాలో తెలిసినటువంటి క్రాంత దర్శనం. కాబట్టి ఎటువంటి మార్పు చేస్తే మానవ కళ్యాణం జరుగుతుంది, సహజీవనం వసుదైక కుటుంబంగా మారుతుంది, సహన శాంతి సౌశల్యాలతో మానవత్వం అనేది దివ్యత్వాన్ని ఎరిగేటువంటి పనిలో తాను తరింపజేసుకునేటువంటి జీవనం కలిగి ఉంటుంది.
విషయానంద స్థితి నుంచి దివ్యానందానికి. విషయానంద స్థితి అంటే శరీరం పొందుతున్నటువంటి సుఖాన్ని కానీ, శరీరం పొందుతున్నటువంటి రుచులు కానీ, శరీరం ద్వారా వస్తున్నటువంటి ఆనంద స్థితి నుంచి దివ్యానందానికి, దివ్యానంద స్థితి నుంచి ఆత్మానందానికి. దివ్యానందం అంటే నేనుగా పొందుతున్నటువంటి శరీర విషయాలకు సంబంధించినటువంటి కోరికలతో కాకుండా దీనికి అతీతంగా ఉన్నటువంటి భావంలో పొందుతున్నటువంటి దివ్యానందం. ఆ స్థితి నుంచి మళ్ళీ ఆత్మానందం, ఏది ఆత్మస్వరూపంగా సర్వము ఒక్కటిగా ఉన్నదో దాన్ని తెలియబడి నేను అదే స్థితి అని తెలియబడేది. ఆత్మానంద స్థితిలో నుంచి ఇంకా బ్రహ్మానంద స్థితికి. బ్రహ్మానందం అంటే ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ములుగుచ్చు సందు లేకుండా ఉన్నటువంటిది ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి తెలుసుకోవడం కోసం ఆ ముందు ఏదైతే ఏ బ్రహ్మం అయితే చైతన్య స్వరూపంలో ఉండి సర్వవ్యాప్తంగా ఉన్నదో దాన్ని తెలుసుకుంటే దానికి అతీతంగా ఉన్నదేమో ఇక ములుగుచ్చు సందు లేకుండా ఉంది, కానీ అది ఆనంద స్థితి కాదు. అది ఆనందరహితమైనటువంటిది. అది ఆనందం అంతా బ్రహ్మానందం వరకే. బ్రహ్మానందం పరమ సుఖదమైన దానికి కట్టించే ఆ ఆనందం కూడా లేనటువంటిది. అది ఏ ఆనందము కానిది. ఆ స్థితి కలిగే వరకు, కడకు ఆనందం అనేటువంటి ఆవరణ కూడా రహితమయ్యే వరకు ఈ బ్రహ్మానందం ఏది? నేనే విశ్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మంగా ఉన్నటువంటిది నేనే అని తెలిసినటువంటి స్థితిలో సర్వద్వందములు లేకుండా ఏ రకమైనటువంటి వీటికి లోను కాకుండా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఉన్నది దానొక్కటే సర్వవ్యాప్తమై స్థితిలో ఉన్నానని, అది బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందం కూడా అనే ఆవరణ కూడా రహితమై బయలు స్థితికి చేర్చగలిగేటువంటి సూచన వాక్యాల యొక్క సమాహారమే ఈ కవిత్వం. ఇప్పుడు ఈ కందార్థంలో చెప్పినటువంటి సాధారణ పదాలతో వాడి చెప్పినటువంటి ఈ కవిత్వం ఏంటి అంటే ఆవరణ రహిత బయలుస్థితికి చేర్చగలిగేటువంటి సూచన వాక్యాలతో కూడినటువంటి సమాహారమే ఈ కవిత్వము. ఈ రీతిగా వినినటువంటి వారలకెల్లా, ఈ రీతిగా ఎవరైతే విన్నారో అటువంటి వారలకెల్లా ఆచంద్ర తారార్కము నిలిచి ఉండేటటువంటి బోధగా చెప్పబడగలగడం కవిత్వానికి చాలా ముఖ్యమైనటువంటి హృదయం. కవిత్వానికి ఏమిటి? కవిత్వానికి హృదయం అనేటువంటిది ముఖ్యమైనది. కవిత్వ హృదయం అంటే దాన్ని చెప్పగలిగినటువంటి రీతిగా చెప్పగలిగినటువంటి ఆ చెప్పింది ఆచంద్ర తార్కము నిలిచేటటువంటి బోధగా చెప్పగలగడం అనేటువంటిది కవిత్వానికి చాలా ముఖ్యమైనటువంటి హృదయము అన్నారు. నిజానికి కవిత్వానికి కూడా హృదయం ఆత్మ ఉన్నదా అనే ప్రతిపాదన కూడా ఒక ఆయన తీశాడు. దాని పేరు ఏమిటంటే అది కూడా ఎప్పుడో దాదాపు 2-3 వేల ఏళ్ల క్రితమే కావ్యాత్మవాదం. దాని పేరు కావ్యాత్మవాదం. కావ్యానికి ఆత్మ ఉంటుందా? కావ్యం అనేది ఒక గ్రంథం కదా, దానికి ఉంటుందా అని తీశాడు. దాని మీద అనేకమైనటువంటి సిద్ధాంత వ్యాసాలు వచ్చినాయి. దాంట్లో చెప్పారు. దాంట్లో దానికి ఒక ఆయన ప్రతిపాదన చేశాడు. మళ్ళా ఎటువంటిది కావ్యానికి ఆత్మ ఉంటుంది అంటే కావ్యంలో ఉన్నటువంటి ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నటువంటి హృదయాన్ని బహిర్గత పరుస్తున్నారో ఆ బహిర్గత పరుస్తున్నటువంటి అంశమే ఆత్మ కావ్యానికి. కావ్యానికి ఉన్నటువంటి అలంకారాలు, కావ్యానికి ఉన్నటువంటి ఛందస్సు, కావ్యానికి ఉన్నటువంటి పదగాంభీర్యం, కావ్యానికి ఉన్నటువంటి ఇతర లక్షణాలు అన్నీ కూడా బయట కనిపించే సౌందర్యం శరీరానికి ఏ విధంగా చేస్తామో అటువంటివే. ఆ అలంకారాలు, ఛందస్సు, ఆ పదగాంభీర్యం అంతా కూడా అటువంటిది. కానీ కావ్యానికి ఏదైతే ఆ కావ్యంలో చెప్పబడిన విషయం యొక్క గమ్యం ఏదైతే ఉందో, ఆ విషయం యొక్క లక్షణం ఏదైతే ఉందో, దాంట్లో అందించినటువంటి సారం ఏదైతే ఉందో అది కావ్యాత్మ అని ప్రతిపాదన చేశాడు. కావ్యాత్మవాదం లేవెత్తినటువంటి మహర్షి పేరు ఏం పేరంటే కావ్యాత్మవాదం అనేది లేవనెత్తాడు. అభినవగుప్తుడు ఆయన పేరు. కాబట్టి ఈ రీతిగా ముఖ్యమైనటువంటి హృదయం
ఏమిటి అంటే కవిత్వం చెప్పడము అనే దాంట్లోనే హృదయం ఆవిష్కరించబడాలి. కవి యొక్క పరిపక్వత అంతా కూడా ఆయన యొక్క అనుభవ జ్ఞానం నుంచి వెలువడినటువంటి పడుతున్నటువంటి కవి హృదయం ఎంతో మందికి రాబోయే తరాలకి మార్గదర్శకం అవుతుంది. నిజానికి భారతావనిలో పూర్వకాలంలో అంటే ఋషిప్రోక్తమైన సంప్రదాయం జీవన పారమ్యముగా ఉన్నటువంటి రోజుల్లో అందరూ ఋషులే ఉండేవారు. కారణం ఏమిటంటే ఏదో అప్పుడు ఆవేశం వచ్చింది కాబట్టి 4 మాటలు ఆవేశంతో, ఉద్విగ్నతతో, ఉద్వేగంతో చెప్పేటటువంటి టకటకలు, డమడమలు ఆనాడు లేవు. కారణం ఏమిటంటే నానృషి కురితే కావ్యం. ఇంతకుముందు నేను చెప్పినటువంటి వాక్యం ఇక్కడ వచ్చింది మళ్ళీ. నానృషి కురితే కావ్యం అంటే ఋషి కానివాడు కావ్యం రాయేడు, ఋషి కాని వారికి కావ్యం చేసే అధికారం లేదు అనేటువంటి విజ్ఞత ఆనాడు విభూతులెల్లా పాటించారు. నేడు కవనం, కవిత్వం అనేటువంటివి సామాన్యములే. అనేక మంది మామూలు వాడుక భాషలు వచ్చిన తర్వాత వాటిలో కవిత్వాలు వచ్చిన తర్వాత అంతకుముందు సంస్కృతంలో తప్ప ఇతర దాంట్లో కవిత్వం లేదు కాబట్టి ప్రాచీనంగా 5000 ఏళ్ళ నాడే కవిత్వ లక్షణాలతో రాశారు కాబట్టి సంస్కృత కావ్యాలు వచ్చినాయి. మళ్ళీ సంస్కృతంలో కూడా ఛందోబద్ధం కాకుండా వచనం అనేది వచ్చింది. బాణుడు అనే ఆయన మొత్తం వచనంలోనే రాశాడు ఎక్కువ సంస్కృత కావ్యాలన్నీ. బాణుడు అట్లా వచ్చినాయి కూడా. వచ్చినప్పటికీ దాన్ని కూడా కవిత్వంగానే స్వీకరించారు వచనంలో రాసినప్పటికీ. ఇప్పుడేమో వ్యావహారిక భాషల్లో కవిత్వాలు వచ్చినాయి. ఇప్పుడు నేటి కవిత్వం అనబడినది సామాన్యమైన విషయమే అయింది. అవి తత్కాలవత్తు ఆ క్షణానికి ఉద్యోగాన్ని పొందిస్తాయి కానీ ఒక రకంగా గుణధర్మ ప్రభావాన్ని పెంచేటువంటి ప్రకోపం చేసేటువంటి ఐహిక జీవితంలో పతనమయ్యేటువంటి నడత కనబడుతూ ఉన్న ఈ కాలంలో ఏ విధంగా ఉంది? అంత ఐహిక జీవితం అయిపోయింది. దాంట్లో పతనమయ్యే లక్ష్యాలు, పతనానికి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి. అటువంటి నడత కనపడుతున్నాయి ఈ కాలంలో. కాబట్టి కవిత్వానికి ఉన్నటువంటి ఈ ప్రాథమిక లక్షణాలను పరిపుష్టంగా చేయబడినటువంటి కందార్థములు చాలా విశేషమైనటువంటి ఈ కందార్థాలు ఎటువంటివి అంటే ముందు ప్రాథమిక లక్షణాలన్నింటినీ కూడా పరిపుష్టంగా చేయబడి విశేషమైనటువంటి భావాన్ని దీంట్లో చెబుతూ ఐహిక జీవితంలో ఉండేటువంటి నడక ప్రకారంగా ఉండకుండా దానికంటే అట్లాంటి ఉన్నవి ఎన్నో కవిత్వాలు ఉన్నాయి ఇప్పుడు. అట్లా కాకుండా విశేషమైనటువంటివి అవి కూడా ఆంధ్ర భాషలో చెప్పబడినటువంటి, ఆంధ్ర భాషలో గీర్వాణ భాష యొక్క నడకని అందిపుచ్చుకున్నాయి. గీర్వాణ భాషలో ఏ విధంగా సంస్కృతంలో వాళ్ళు చెప్పి రూపొందించినటువంటి నడత సాగినాయో దాన్ని ఈయన తెలుగు భాషలోనే మామూలు వాడుక పదాలతోనే అందించాడు. కాబట్టి దీని మర్మం తెలుసుకోండి. మర్మం అరయుడి అనడంలో గొప్ప విశేషం ఉంది. ఆ మర్మం అరయుడి అనే దానికి గొప్ప విశేషం ఉందంట. ఆ మర్మం ఏమిటి అనేది అదేమిటంటే వేదాంతానికి మానవిక భాషను విస్తారంగా వాడుతూ ఉంటామనే చోటు నుంచి రేపు చదువుకుందాం. ఈ పేరాకాడికి ఇక్కడ ముగిద్దాం. ఈ పేజీ 71వ పేజీ నుంచి రేపు మొదలు పెట్టుకుందాం. మంగళం చెప్పండి అన్న. మంగళము మంగళంబు మహనీయ గురునకు మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునకు మంగళంబు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై జై గురు స్వామి. జై గురు స్వామి.